జనవరి నెల 31వ తారీఖు పునీత జాన్ బోస్కో గారి పండుగ. యువజన ప్రేమికులు, శ్రమికులు, సలేషన్ సభ వ్యవస్థాపకులు, పత్రికా సంపాదకుల పాలకు పునీతులైన పునీత జాన్ బోస్కో గారు క్రీస్తు శకం 1815లో ఇటలీ దేశంలోని ట్యూరిన్ మేత్రాసనంలో బెచ్చి మండలం నందలి పీడ్మోంట్ గ్రామంలో ఒక పేద ఇంటిలో జన్మించారు. చిన్ననాడే తండ్రిని కోల్పోయి తల్లి అయిన మార్గరెట్ పెంపకంలో పెరిగారు. 9 ఏళ్ల వయస్సులో వీధుల్లో తిరుగుతూ పోట్లాడే పిల్లలను చూచి వారిని శాంతపరచాలని, వారికి ఏదైనా చేయాలని తపన పడే బోస్కో గారికి మరియ తల్లి దర్శనమిచ్చి, తొందరపడకు, మెల్లగా బాబు, నీవు వారిని గెలవాలంటే గొర్రెల కాపరి కర్రెను చేత పట్టుకొని పచ్చిక బయలుకు నడిపించుకుపో అని ఆ చిన్న వయస్సులోనే ఆమె తెలిపారు. అప్పుడు జాన్ బోస్కో గారికి తన జీవితంలో తాను చేయవలసిన పని ఏంటో జ్ఞానోదయం అయింది. తమ 16 ఏళ్ల వయసులో గురు శిక్షణాలయంలో ప్రవేశం పొందారు. 1841లో గురువుగా అభిషిక్తులై 1844లో పునీత ఫిలోమినా బాలికల వసతి గృహానికి చాప్లిన్ గురువుగా నియమితులైనారు. అయితే అది ఆయనకు ఇష్టం లేక పేదల అనాథ బాలుర కొరకు ఒక వసతి గృహంను స్వతంత్రంగా నెలకొల్పి తన తల్లి మార్గరెట్ గారిని సంరక్షకురాలుగా ఏర్పాటు చేశారు. ట్యూరిన్ నగరం అంతటా పాఠశాలలు, హాస్టళ్లు ఆరంభించారు. చదువు మాత్రమే కాక చేతి వృత్తి పనులు, ముద్రణా పనులు, సాంకేతిక పనులు నేర్పించుటకు వృత్తి తర్ఫీదు కేంద్రాలు, సాంకేతిక శిక్షణ తరగతులు ఆరంభించారు. క్రీస్తు శకం 1859లో 22 మంది అనుచరులతో 9వ పయస్ పాపు గారి అనుమతితో పునీత ఫ్రాన్సిస్ సలేస్ పేరిట సలేషన్ గురువుల సభను స్థాపించారు. మరియ తల్లి మీద అపార ప్రేమ కలిగిన బోస్కో గారు క్రీస్తు శకం 1872లో నిత్య సహాయమాత కన్యస్త్రీల సభను కూడా స్థాపించారు. అలాగే లౌకికులతో 3వ వర్గ సభను కూడా నెలకొల్పారు. యువజనులను ప్రేమతో, స్నేహంతో గెలవాలనే బోస్కో గారి ఆశయాలతో నేడు యావత్ ప్రపంచమంతా సలేషన్ సభ శాఖోపశాఖలుగా విస్తరిల్లి శ్రీసభనందు విశేష కృషిని చేస్తున్నది. జాన్ బోస్కో గారు యువజనులంటే చాలా ఇష్టపడేవారు. ఏనాడు వారిపై కఠిన స్వభావం చూపలేదు. ఈ విషయమై ఒక స్నేహితునికి జాన్ బోస్కో గారు ఇలా రాశారు: ఈ బాలురను మన స్వంత కుమారుల్లాగా ఆదరించుకోవాలి, వారికి భారం కాకుండా మెలగాలి, సేవించాలి. అపోస్తుల యందు యేసు ప్రభువు కూడా ఇలాగే ఉన్నారు. వారి మొరటితనం, అజ్ఞానం, అవిశ్వాసంలో కూడా ప్రభువు సరిదిద్దుకున్నారు అని చెప్పారు. ఒకసారి నగర కారాగారం నుండి 300 మంది నేరస్తులైన కుర్రాళ్లను జాన్ బోస్కో గారితో విహారయాత్రకు అధికారులు పంపించారు. పైగా కాపలా భటులు లేకుండా. జాన్ బోస్కో గారంటే ఎంత నమ్మకమో చూడండి. క్రీస్తు శకం 1888 జనవరి 31న బోస్కో గారు పరలోక ప్రాప్తి నొందారు. క్రీస్తు శకం 1934లో 11వ భక్తినాథ పాపు గారు బోస్కో గారిని పునీతులుగా ప్రకటించారు. శ్రీసభ జాన్ బోస్కో గారిని పత్రికా సంపాదకుల పాలక పునీతులుగా ఏర్పాటు చేసింది. వీరి బంగారు మాట: నీకు అప్పగింపబడిన పనిలో నీ శక్తి మేరకు నీవు చేయి, మిగిలినది మన ప్రభువైన క్రీస్తు, మరియ తల్లి అయిన మరియ మాత చేస్తారు. పునీత జాన్ బోస్కో గారా, మా కొరకు ప్రార్థించండి.